సార్ ఏదైతే భువనేశ్వర్ గారి కామెంట్ ఉందో దానికన్నా ముందు ఏదైతే ఈ పచ్చపత్రికల నెగటివ్ న్యూస్ దాని గురించి మనం రోజువారీగా ఏ రోజు ఆ రోజు ఎండగట్టే కార్యక్రమం ఏదైతే మొదలుపెట్టామో దాన్ని మీ ఆధ్వర్యంలో మొదలుపెట్టినందుకు మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే రోజు కాఫీ తాగేటప్పుడు ఎవరైనా ఒక సామాన్యుడు ఏదైనా ఒక వార్త చదవాలి అంటే ఉదయాన్నే పేపర్ చదివే అలవాటు ఇప్పుడు కాదు, కొన్ని డికేడ్ల నుంచి ఏర్పడింది, కొన్ని దశాబ్దాల నుంచి ఏర్పడ్డ ఈ అలవాటుని ఆలంబనంగా చేసుకొని ఉదయాన్నే చదివే వార్తల్లో స్లో పాయిజన్ లాగా ఏదైతే వాళ్ళు కోరుకున్న పార్టీకి మేలు చేయాలి, వాళ్ళు ఎంచుకున్న నాయకుడిని హీరోగా ప్రొజెక్ట్ చేయాలి, ఏదైనా మంచి ప్రభుత్వం ఉన్నప్పటికీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని పథకాలు తీసుకొచ్చి మేనిఫెస్టో కంప్లీట్గా ఇంప్లిమెంట్ చేసి ఏదైతే ప్రజలకు పనికొచ్చే పనులు చేస్తే దాంట్లో కనీసం ఒక్కటంటే 1% కూడా వాళ్ళకి నచ్చలేదంటే ముఖ్యంగా ప్రజలకి ఈ ఇంతవరకు బాగుంది కానీ ఈ స్కీమ్లో ఈ లోపం ఉంది అని ఏ రోజు చెప్పలేదంటే వాళ్ళ కుత్సితమైన బుద్ధి, ముఖ్యంగా ఆ పత్రికలు రెండు ఆంధ్రజ్యోతి ఈనాడు అనేవి సమాజానికి విషపత్రికలుగా తెలుగుదేశం పార్టీకి కరపత్రికలుగా అంటే పాంప్లెట్లుగా ఏ విధంగా పనిచేస్తున్నాయి మనం చూస్తున్నాం. సార్ దీంట్లో నిగూఢ అర్థం ఏం లేదు, ఓపెన్ సీక్రెట్ ఏంటంటే ఆ రెండు పేపర్లు ఎంచుకున్న వాళ్ళ నాయకుడైన చంద్రబాబు నాయుడు వాళ్ళ సిండికేట్కి అధ్యక్షుడు. ఆ సిండికేట్లకి సంబంధించిన అధ్యక్షుడిని గెలిపించుకుంటే వాళ్ళకి ఎంత మేలు జరుగుతుందో గతంలో వాళ్ళు ఆచరణాత్మకంగా నిరూపించుకోగలిగారు. ఒక సామాన్యమైన చిట్లు వేసుకుని పేపర్ నడుపుకునే దానికన్నా ముందు ముఖ్యంగా పచ్చళ్ళు పెట్టుకుంటూ వచ్చిన ఆయన పేపర్ ద్వారా చిట్ల ద్వారా యథేచ్ఛగా పోగేసిన సొమ్ముతో అక్రమంగా ఫిలిం స్టూడియో దాకా 5,000 ఎకరాల దాకా తీసుకెళ్ళగలిగాడంటే అది చంద్రబాబు నాయుడు గారి సహకారంతోనే జరిగిందని అందరికీ తెలుసు. ఆ రోజున ఎన్టీఆర్ గారు ఒప్పుకోలేదని ఎన్టీఆర్ గారిని పని కట్టుకొని దించేశారు, దాన్ని కుట్ర చేశారని కూడా ఆ రోజు అంటారు. దాంతోపాటు ఆయన ఒక పేపర్ పెట్టి కిరోసిన్ అమ్మి ఏదైతే చేశాడు, సో ఆయన ఒక పేపర్ పెట్టి ఛానల్ పెట్టి విశ్వవార్తలు రాస్తున్నారు. ముఖ్యంగా భువనేశ్వర్ గారు అన్న స్టేట్మెంట్ ఒక నేపథ్యం అనేది సృష్టించడం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని ఖచ్చితంగా ఇక్కడ ప్రజలు ఓడిచేస్తారు, కుప్పం నుంచి ప్రజలు ఓటమితో అతన్ని పూర్తిగా అసలుకి శాసనసభకే లేకుండా చేసేలా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా కూడా మనం అతనికి ఒక నేపథ్యం సృష్టించి మేమేదో రెస్ట్ ఇస్తున్నట్టు, రెస్ట్ అంటే విరామం కాదు, ఇక్కడ పూర్తిగా టోటల్గా రిటైర్మెంటే ప్రకటించే విధంగా ఆయన్ని అక్కడ నుంచి తప్పించడం కోసం ఒక నేపథ్యం క్రియేట్ చేసింది ఆమె. స్లోగా వదిలినా వాళ్ళకి తెలుసు అలాంటి స్టేట్మెంట్ వైబ్స్ సృష్టిస్తుంది, ప్రతి ఒక్కరూ దీన్ని ప్రముఖంగా ప్రచురిస్తారు, దీని గురించి డిబేట్ జరుగుతుంది, తర్వాత మేము ముందే చెప్పాం కదా అని చెప్పచ్చు అని సన్నాయినొక్కు. సో ఖచ్చితంగా కూడా వాళ్ళకి కృష్ణగిరి ధర్మపురి ఏరియాల నుంచి నేను బాగా తెలిసిన వ్యక్తిని, అక్కడ ఏంటంటే కృష్ణగిరిలో మేము గతంలో పనులు చేసాం, కాంట్రాక్ట్ పనులు చేసాం. సో కుప్పం చాలా కూతవేటి దూరంలో ఉంటుంది సార్, 30 కిలోమీటర్లు కూడా ఉండదు. అక్కడి నుంచి మధ్యలో కుప్పం నుంచి కృష్ణగిరి బయదారిలోనే కర్ణాటక బార్డర్ కూడా కొంత తగులుతుంది. ఆ నేపథ్యంలో ఏంటంటే వలస కార్మికులు లేకపోతే సెటిల్డ్ పర్సన్స్, తర్వాత సామాజిక వర్గం, సొంత సామాజిక వర్గం చంద్రబాబు నాయుడు గారిది కృష్ణగిరి ఆ ఏరియాల్లో బార్డర్స్లో పల్లెల్లో చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఓటర్లుగా చేర్చి దాదాపు 29,000కు పైగా ఓట్లు అప్పట్లోనే రిజిస్టర్ చేయించి అనేక సార్లు ఓటింగ్కి ముందు వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ బంధువుల ఇళ్లలో పెట్టి ఆ ఓట్లన్నీ సక్రమంగా పొద్దున్నే ఉదయం 8 నుంచి 10 గంటల లోపలనే పోల్ చేయించుకొని గంపగొత్తగా ఆయన గెలుచుకుంటూ 35 సంవత్సరాల పాటు కుప్పంని ఏదైతే చెరబట్టాడో ఆ చెర విడిపోయే రోజు కుప్పం ప్రజలకు వచ్చింది. కుప్పం ప్రజలు నిజం గ్రహించడంతో పాటు స్థానిక ఎన్నికలు ఎన్ని ఎన్నికలు జరిగాయో అన్ని ఎన్నికల్లో కూడా ఈ దొంగ ఓట్ల కట్టడి ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక ఎలక్షన్ కమిషన్ దగ్గర సరిగ్గా వాళ్ళు ప్రజెంట్ చేసిన విధానంలో ఆ ఓట్లు తీసివేయబట్టి కుప్పంలో సైతం అన్నీ ఓడిపోయారు. ఈరోజు ఎంపీపీ కూడా లేదు కదా. సో ఖచ్చితంగా కూడా మున్సిపల్ ఎన్నికల్లో లేదు, అందుకని ఖచ్చితంగా ఓడిపోతామని వాళ్ళకి తెలుసు. విశ్వప్రయత్నం చేస్తూ అక్కడ ఇల్లు కట్టుకుంటామని నమ్మించడానికి ప్రయత్నం చేస్తూ 35 సంవత్సరాల పాటు శాసనసభ్యుడిగా ఉండి ఇల్లు కట్టుకోకపోగా ఇప్పుడు కట్టుకుంటామని నమ్మించడానికి పునాదులు తీసి దాని తర్వాత ఒక ఓటు కూడా మెజారిటీతో గెలుస్తామో లేదో తెలియనప్పుడు అతిశయం ఎక్కువ చంద్రబాబు నాయుడు గారు. 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించాలి తమ్ముళ్ళు అన్నప్పుడు కనీసం ప్రజలందరూ అక్కడ వింటున్న వాళ్ళు దిక్కులు చూశారు కాబట్టి మనకి దిక్కులు చూపించేలా ఉన్నారు, మనం ఇక్కడి నుంచి ఉండకూడదని చెప్పి డిసైడ్ అయిన కార్యక్రమానికి నేపథ్యం భువనేశ్వర్ గారు ఇచ్చారు. అంతకుమించి ఏం లేదు. కానీ ఈరోజు రిటైర్మెంట్ ఉండాలి అని చెప్పి చక్కగా సరైన సమయం అదే సమయంలో అక్కడి నుంచి చెప్పాడంటే పవన్ కళ్యాణ్ వాళ్ళ మధ్య పొంతన ఎంత ఉందో మనం చూడాలి. అంటే ఆయనకి రెస్ట్ ఇద్దామని ఆమె చెప్పడం,
ఈయన రిటైర్మెంట్ ఉండాలి అని ఈయన చెప్పడం రెండు మనం చేసుకున్నప్పుడు ఆ రిటైర్మెంట్ చంద్రబాబు గారి పేరు చెప్పి నువ్వు రిటైర్ అవ్వు, ఇంకెందుకు 74 ఏళ్ళు వచ్చినాయి 75 ఏళ్ళు వస్తున్నాయి అని పవన్ కళ్యాణ్ అనకుండా ఎందుకు ఇండైరెక్ట్ గా చెబుతున్నాడు? ఇండైరెక్ట్గా అంటే మొహమాటం సార్. ఎందుకంటే ఈ పొత్తు అనేది ఈ ఎలక్షన్స్ అయిందాక అట్లా నడిచిపోతే ఎలాగో ఆయన ప్రజలకు రిటైర్మెంట్ ఇస్తారు, ఆయన స్థానంలో ప్రతిపక్షంగా నేను లేకపోతే నేను బీజేపీతో కలిసి ఎలాగైనా ట్రావెల్ కావచ్చు, ఆయనకు ప్రజలు రెస్ట్ ఇస్తే ఒక లెక్క సార్. ప్రజలు రెస్ట్ ఇవ్వకుండా ఒకవేళ అధికారం దాకా తీసుకొస్తారు. కొనాల్సిందే, డబ్బులు ఖర్చు పెట్టండి అంటున్నారు. చాలా విప్లవాత్మక నిర్ణయాలు ప్రకటిస్తాడు సార్ పవన్ కళ్యాణ్. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతాడో లేకపోతే సాఫ్ట్వేర్ అప్డేట్ అయినట్టు. అంతకుముందు జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని చెప్పాడు, ఆమ్ ఆద్మీ పార్టీ లాగా రెఫరెన్స్ అని చెప్పాడు, ₹1 ఖర్చు చేయకుండా ఎలక్షన్ ఎలా చేయాలో ప్రజలకు పరిచయం చేశాయని చెప్పాడు. ఇప్పుడేమో ఓట్లు కొంటారో లేదో మీ ఇష్టం అంటున్నాడు. అంటే కొనమని ఇండైరెక్ట్గా ప్రవోక్ చేయడం అనేది ప్రజలకు నేర్పించే కొత్త విద్య అవుతుంది. మీ ఇష్టం అంట, అంటే కొనమని డైరెక్ట్గా చెప్తే ఏమన్నా ఇది రికార్డ్ అయితే ప్రాబ్లం ఏమో, ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఓటు కొనైనా సరే మీరు గెలవాల్సిందే అని కానీ స్టేట్మెంట్ ఇస్తే దీన్ని రికార్డ్ చేసి రేపు వేస్తారేమో, ఎలక్షన్ కమిషన్కి పంపిస్తారేమో అని కొంచెం తెలివి వాడాడు అక్కడ. అంతకుమించి సార్ ఎటువంటి నీతి ఎటువంటి నియమం ఏది లేని ప్రతిపక్షాలు ఏం చేస్తున్నాయంటే, సార్ మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం ఒక అధికార పక్షంగా వైఎస్ఆర్సీపీ నుంచి, అయ్యా మీరు పొత్తులో వస్తానంటున్నారు, 14 సంవత్సరాలు గత ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు ఏం చేశారు, ఆ ప్రజలకు ఏమన్నా చేసుంటే వాటిని చెప్పి అలాంటి మంచి మంచి పథకాలన్నీ మళ్ళీ తెస్తాను, కార్యక్రమాలు చేస్తానని చెప్పే ధైర్యం లేదు. గతం నుంచి 10 సంవత్సరాలు పైబడి ప్రతిపక్ష పార్టీగా మీరు ఏదో పార్టీ పెట్టారన్నారు, పార్టీ చాలామంది పెట్టారు, చాలామంది బోర్డులు పెట్టుకున్నారు, కానీ వాళ్ళు ఎక్కడ కనపడడం లేదు. అలాగే మీరు అప్పుడప్పుడు కనపడతారు, అప్పుడప్పుడు కనపడి హైప్ క్రియేట్ చేయడానికి చక్కగా ఏసీలో కాన్ఫరెన్స్ హాల్లో చెమట చిందకుండా ఒక స్టేట్మెంట్ ఇస్తే దాన్ని ఎట్లా మీడియా క్లిక్ చేయటం. మీరు చేసే ప్రతి కార్యక్రమం కూడా ప్రజలకు ఉపయోగపడేది కాదు. కానీ మీరంతా వండుకునే ఈ కూటమి ఏదైతే ఉందో, ఈ కూటమి కలగోరగంప ఏదైతే ఉందో, కేవలం అధికార పక్షమైన వైఎస్ఆర్సీపీని విమర్శించి తిట్లు తిట్టి ఓట్లు అడగడానికి వస్తున్న వీళ్ళని ఖచ్చితంగా ప్రజలకి నేను ఇస్తున్న పిలుపు ఏంటంటే సరైన గడ్డి పెట్టాలి వీళ్ళకని.